1 or 2 వీక్స్ ముందు అనుకుంటా మీరు సోషల్ మీడియాలో మొత్తం చూసే ఉంటారు జిబ్లీ ఆర్ట్ అని. ఒక 30 సెకండ్స్లో అది ఆ ఆర్ట్ ఫామ్ని రీక్రియేట్ చేసి మనకిస్తుంది. OpenAI launched its advanced AI image generator, and you all know what happened next. AI generated art is stunning, captivating, and some say crossing the line. This is an insult to life itself. వెల్కమ్ టు 0.1 పాడ్కాస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాపాడలేని కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక 1 or 2 వీక్స్ ముందు అనుకుంటా మీరు సోషల్ మీడియాలో మొత్తం చూసే ఉంటారు. ChatGPT ఒక ఫ్యూచర్ రిలీజ్ చేసింది, జిబ్లీ ఆర్ట్ అని. ఒకవేళ మీకు తెలియకపోతే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. స్టూడియో జిబ్లీ అనేది ఒక యానిమేషన్ స్టూడియో. ఆ స్టూడియో స్టార్ట్ చేసిన ఆ పెద్ద మనిషి పేరు Hayao Miyazaki. సో ఆయన ఆర్ట్ స్టైల్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ యూనిక్. అది అందరి వల్ల చేయడం ఇంపాసిబుల్. ఒక సిగ్నేచర్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ChatGPT రిలీజ్ చేసిన ఈ ఫీచర్ ఏంట్రా అంటే ఒక 30 సెకండ్స్లో అది ఆ ఆర్ట్ ఫామ్ని రీక్రియేట్ చేసి మనకిస్తుంది. మనం ఒక ఫోటో ఇస్తే చాలు, ఒక ఆర్టిస్ట్, ఒక రియల్ ఆర్టిస్ట్ ఎవరైతే దాన్ని ఆ ఆర్ట్ ఫామ్ని కనుగొన్నారో ఆయనకి 1 year బట్టే ఆర్ట్ వర్క్ వితిన్ మినిట్స్, వితిన్ సెకండ్స్ చేసి మనకి ఇచ్చేస్తుంది. దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. దానికంటే ఒక 2 వారాల ముందు గ్రాక్, ఎలన్ మస్క్ స్టార్ట్ చేసిన కంపెనీ అది. ఎలన్ మస్క్ అంటే గుర్తొచ్చింది, నీ దగ్గర పిచ్చగా డబ్బు ఉంది, ఏం చేయాలో కూడా తెలియట్లేదు అన్నప్పుడు నువ్వు ఎలాంటి కంపెనీ స్టార్ట్ చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ యూ విల్ స్టార్ట్ విత్ యువర్ మనీ? అదేంటో కమెంట్ చేయండి ఇన్ డీటెయిల్స్. సో ఈ గార్గర్ సంగతి ఏంద్రా అంటే మనం రోజు వాడే చిన్న క్యూట్ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, అన్నీ నేర్చుకుందనమాట అది. సో ఇంకా మన ట్విట్టర్ కుర్రోలు దానికి వచ్చినవే కాకుండా ఇంకొన్ని బ్యాడ్ వర్డ్స్ నేర్పించి దాంతో సినిమాలు, పాలిటిక్స్, ఫ్యాన్ వార్లు, ఆఖరికి లవ్ లెటర్లు కూడా రాపించారు. సో ఈ గార్గ్ జిబ్లీ ఆర్ట్ ట్రెండ్ చేసే గోల మధ్యలో అందరూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యారు. అండ్ ఆ ఒక్కటి అర్థం చేసుకుంటే ఏ గేమ్ మారిపోద్ది. ఆ పాయింట్ చెప్పే ముందు నువ్వు నేను ఆ ఏ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు ఏ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవాలి. మన దగ్గర ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో నుంచి స్టూడెంట్స్లు సంవత్సరానికి కొన్ని లక్షల్లో బయటకు వస్తారు. ఆ ఇంజనీరింగ్ పేరులో తప్ప స్టూడెంట్స్కి ఉన్న స్కిల్లో ఉండదని కూడా మనకు తెలుసు. నేను కూడా మీలాగే, నా ఆడియన్స్ లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్ని. ఎతకండి మా స్కిల్ ఎక్కడ ఉందో, ఎతకండి జేబుల్ ఎక్కడ ఉందో. నేను అనగనగా సిరీస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినప్పుడు ఒక ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్ చేశాము. అది చేస్తూ తిరిగినప్పుడు ఎవ్రీ సిటీలో వెళ్ళిన ప్రతి సిటీలో నేను ఒక చిన్న మీటప్ కనెక్ట్ చేశాను విత్ మై ఫాలోవర్స్, పీపుల్ అరౌండ్ దేర్. అక్కడ ఒక చాలా మంది డ్రాప్ అవుట్స్ని చూసాను. నాకు వాళ్ళతో మాట్లాడాక, ఇంటరాక్ట్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్కిల్ లేని స్టూడెంట్కి ఆఫీసులో ఏసీ పెట్టడం కంటే ChatGPT బెటర్ అని కంపెనీస్ ఫీల్ అయినప్పుడు మీకు న్యూస్ పేపర్లో కనపడతాయి. CEOs ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, ఒక్కొక్కరు ఒకలా చెప్తారనమాట. ఒక్కొక్కరు 70 hours వర్క్ చేయాలి, ఐ డోంట్ లైక్ మై వైఫ్ ఆర్ హస్బెండ్, దట్స్ వై కీప్ వర్కింగ్ ఆన్ మై ఆఫీస్, స్పెండింగ్ టైమ్ ఇన్ ఆఫీస్. అండ్ వీటన్నిటికీ ప్రూఫ్ అదే న్యూస్ పేపర్స్లో లే ఆఫ్లు. అమెజాన్ లే ఆఫ్ చేసిందంట, యూఎస్లో జాబులు పోనీ అంట. ఆ నెంబర్లు ఎంత పెద్దగా వేస్తారంటే నా ఎంసెట్ ర్యాంక్ అంత ఉంటుంది ఒకటి. ఎందుకంటే ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది కూడా నీకు అర్థం కాదు. ఈ వీడియో నేను ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమే చేస్తున్నా, ఒక 0.1% కోసం. ఎందుకంటే చేంజ్ యాక్సెప్ట్ చేయడం మనకు అంత అలవాటు లేదు. సో ఆ మిగతా 99.9% ఆఫ్ ద పీపుల్ మాస్ అడాప్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, దట్ 0.1% పీపుల్, మీరు ఆ కేటగిరీలో ఉండమాకండి ప్లీజ్. సో ఇందాక నేను చెప్పినట్టు ఆ గార్గ్ జిబ్లీ గోల్లో పడి అందరూ మిస్ అయిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టూల్, ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద టూల్, ఇట్ ఈస్ ఆల్వేస్ ద యూజర్. కత్తిదేం లేదు బ్రో, పట్టుకునే వాడి మీదే ఉంటుంది. వాడు కూరగాయలు కోస్తాడా, మర్డర్ చేస్తాడా అని. వా డైలాగు అదిరిపోయింది కదా మా ధీరజ్ అన్నది. ఇఫ్ యూ ఆర్ దట్ 0.1% పీపుల్ ఏంటి, ఇఫ్ యూ ఆర్ దట్ 0.1% ఆఫ్ ద పీపుల్ అండ్ నువ్వు ఇవాళ లేజీ ఆ టూల్ని రైట్గా యూజ్ చేస్తే సరిపోతుంది. చాలామందికి టెక్నాలజీ మీద ఒపీనియన్స్ ఉంటాయి మామ, అండ్ నాకు కూడా ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఏ ఆర్ట్ గురించి నేను స్పెసిఫిక్గా ఇంకొక వీడియోలో మాట్లాడతాను. దట్ బీయింగ్ సెడ్, మీరు టెక్నాలజీని హేట్ చేసి యూజ్ లేదు. వీ షుడ్ జస్ట్ లెర్న్ టు మేక్ ఇట్ బెటర్. సో మనం అందరం కలిసి వీలైనంత వరకు ఆ కత్తిని మంచి చోట గుచ్చితే సరిపోతుంది. కానీ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ కూడా కాపాడలేని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు. ఆ కేటగిరీలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. నెంబర్ 1, నీకు ఏ అంటే భయం. ఇంటర్నెట్లో రోజుకు ఒక టూల్ రావడం చూసి ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో తెలియక దాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా కష్టం. నువ్వు ఒక విషయానికి భయపడతావు లేదా హేట్ చేస్తావంటే మీరు దాన్ని అర్థం చేసుకోలేరని అర్థం. నెంబర్ 2, ఎంత ఏ ఉన్నా మీరు న్యాచురల్లీ క్యూరియస్ లేకపోతే మిమ్మల్ని ఏ కూడా కాపాడలేదు. ఎక్కువ తెలుసుకోవాలి, అదేంటి, ఇదేంటి, అది ఎలా జరిగింది, ఇది ఎందుకు. సో ఏ వాడటం వల్ల మన పని కొంచెం ఈజీ అవుతుంది. సో వీలైనంత క్యూరియస్గా ఉండండి. ఇట్ విల్ బీ వెరీ వెరీ
హెల్ప్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో ఇదంతా కాదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీ జోలి రాకూడదు. నేను ఏం చేయాలంటే, నువ్వు మనిషి బ్రో, అనుకున్న దానికంటే నువ్వు చాలా కాంప్లెక్స్, నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా హాబీస్ ఉంటాయి, నువ్వు మాట్లాడే తీరు డిఫరెంట్ ఉంటుంది, నువ్వు వర్క్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఇవాళ రోజున ఒక బేసిక్ టెక్స్ట్కి రిప్లై ఇవ్వడానికి కూడా చాలా డిపెండెంట్ అయిపోతున్నాం. అందరి కంటెంట్ ఒకటేలాగా ఉంటుంది, అన్ని పాటలు ఒకటేలాగా ఉంటాయి, ప్రతి సినిమా ఎక్కడో ఇది చూసినట్టుగానే ఉంది అనే ఒక చిన్న ఫీలింగ్ లోపల. సో ఇన్ దిస్ పర్ఫెక్ట్ వరల్డ్, ట్రై టు బీ అథెంటిక్ యాజ్ పాసిబుల్, బీ హానెస్ట్ యాజ్ పాసిబుల్, బీ రియల్ యాజ్ పాసిబుల్. అరే నువ్వు అది ఫాలో అవ్వు, ఇలా ఉండు, ఇలా ఫార్మాట్లో ఉండాలి, ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పిన ప్రతిసారి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు డైలాగ్ గుర్తుందా? పెద్ద డైలాగ్. నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను. ఈ ఆన్సర్ ఇవ్వండి. సో హౌ ఐ యూజ్ ఏఐ ఇన్ మై లైఫ్ అంటే, ఫస్ట్ వన్ పర్ప్లెక్సిటీ, అంతే కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్టే అనుకుంటా. సో నేను బేసికలీ అనగనగా సీజన్ 2 తెలంగాణ కోసం రీసెర్చ్ కానివ్వండి, నేను డైలీ చదివే బయో హ్యాకింగ్ గురించి కానివ్వండి, కొంచెం రీసెర్చ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టి, లింకులు ఎత్తికి చూసి కొట్టి, అది చాలా లాంగ్ ప్రాసెస్. నాకు ఏమనిపించింది అంటే, నేను చదవటం కంటే ఈ లింకులు ట్యాబ్లు ఓపెన్ చేసుకొని పెట్టుకోవడమే ఎక్కువ టైం పడుతుంది అనిపించి నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు పర్ప్లెక్సిటీ గురించి. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ పర్ప్లెక్సిటీ, గూగుల్లో అసలు టైప్ చేయడమే మర్చిపోయా. ఐ గో టు పర్ప్లెక్సిటీ. అండ్ బై ద వే, దీనికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాపర్గా మీరు ChatGPT లాగా లేదా డిఫరెంట్ అదర్ ప్లాట్ఫామ్స్ లాగా ఒక ప్రాపర్ ఇంగ్లీష్లో దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నీకు కావాల్సిన క్వశ్చన్ అడిగి చిన్న స్టేట్మెంట్ రాస్తే, బేసిక్ ఇంగ్లీష్లో రాస్తే సరిపోద్ది. అండ్ ఇట్ విల్ గివ్ యూ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ ఇన్ వన్ ప్లేస్. చిన్న రిగ్రెట్ ఏంటంటే, నా ఇంజనీరింగ్ డేస్లో పర్ప్లెక్సిటీ ఉంటే నా స్లిప్పులు కొంచెం బెటర్గా రాసేవాడిని, పాయింటర్స్ కొంచెం నీట్గా రాసుకునేవాడిని. అండ్ ఒక్కోసారి నేనేం రాసాను నాకే అర్థమయ్యేది కాదు. అంటే మర్చిపోయాను, మధ్యలో పాయింట్లు ఎగిరిపోయాను అనమాట. ఉంటే బాగుండేది, పాయింట్ గ్రేడ్ పెరిగేది, CGPA 5.6లో ఆగిపోయాం. అండ్ సెకండ్ వన్, మై ఫేవరెట్ వన్, యూజింగ్ ChatGPT యాజ్ మై రిలేటివ్. నాకు ఏదైనా కొత్త ఐడియా వచ్చిన ప్రతిసారి నా ChatGPTకి ఇచ్చి జస్ట్ బిహేవ్ లైక్ మై ఇన్సెక్యూర్ రిలేటివ్ అండ్ క్రిటిసైజ్ మీ అంటాను. ఎందుకంటే నా ఏరియాలో థాట్స్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఇంకేమైనా కొత్తగా బెటర్గా ఏమన్నా సొల్యూషన్ దొరుకుద్దేమో అని అలా చేస్తూ ఉంటా. కాకపోతే ChatGPT జుట్టు కత్తిరించుకో, జాబ్ చేయి, పెళ్లి చేసుకొని మాత్రం అన్నట్లే. అంతేకాకుండా అప్పుడప్పుడు క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు, ఐడియాస్ కావాలన్నప్పుడు ఐ యూజ్ ChatGPT యాజ్ బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్నర్. వెళ్లే ముందు వన్ లాస్ట్ థింగ్, హేట్ చేసే చాలా మంది ఒక సెక్షన్ దాన్ని హార్మ్ఫుల్నెస్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అర్థం చేసుకొని మాట్లాడతారు. అండ్ ఐ అగ్రీ విత్ దెమ్. అండ్ దాన్ని ట్యాకిల్ చేయడానికి సొల్యూషన్ కావాలి, సొల్యూషన్ తేవాలి, అందరం కలిసి సొల్యూషన్ తేవాలి. కానీ ఇంకొంతమంది అది సాల్వ్ చేసే అతిపెద్ద ప్రాబ్లం తెలియకుండా మాట్లాడుతున్నారు. లైఫ్ లో ప్రతి ప్లేస్ కి అందరికి యాక్సెస్ ఉండదు బ్రో. ప్లేసెస్, ఫైనాన్స్, రిలీజన్ అని రకరకాల లిమిటేషన్స్ వల్ల చాలా ఆపర్చునిటీస్ చాలా మందికి ఒక దగ్గర ఆగిపోతున్నాయి. కానీ ఇవాళ సోషల్ మీడియా వల్ల వల్ల 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. ఇవాళ నీకు ఒక ఐడియా నుండి సాఫ్ట్వేర్ వెళ్ళడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఇన్స్టిట్యూషన్స్ హెరార్కీ ఒక 100 మంది కన్విన్స్ చేయక్కర్లేదు. బిల్డింగ్ ఏ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ ఇస్ ట్రూలీ పర్మిషన్లెస్. ఎడ్యుకేషన్ ఇస్ పర్మిషన్లెస్. మనల్ని డమ్ముగా చేస్తుందనే ఒక పాపులర్ బిలీఫ్ ఉన్నా కూడా దాని యాక్చువల్ ఆపోజిట్ కూడా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే టూల్స్ అండ్ టెక్నికాలిటీస్ అందరికీ సమానమైనప్పుడు, అది ఇంకా ప్రాబ్లం కానప్పుడు, ప్రాబ్లం ఒకటే, ఐడియాస్. మనం ఇంకా ఎక్కువ ఇన్నోవేట్ చేస్తాం, ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాం, 70 hours కాకుండా ఇంటికి త్వరగా వెళ్తాం. ఆ జర్నీలో ఆ మధ్యలో చాలా మంది ఆల్టర్నేట్ కెరియర్స్, కొత్త కెరియర్స్ క్రియేట్ చేసుకుంటారు. నాకైతే ఫార్మింగ్ చేయాలని ఉంది, కానీ వల్ల బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. దాన్ని మినిమైజ్ చేసి వీలైనంత ఎఫిషియెంట్గా యూజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఇవి నాకు మీద ఒపీనియన్స్. ఈ వీడియో గురించి మీ థాట్స్ కమెంట్స్ రాయండి. అంటే మీకున్న నాన్ పాపులర్ ఒపీనియన్ ఏంటి మీద, మీరు ఎలా చూస్తారు, హౌ డూ యూ ట్యాకిల్ ఇట్ అండ్ హౌ యు ఆర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యువర్ డైలీ లైఫ్. ఇవన్నీ కొంచెం డీటెయిల్గా రాయండి. చెప్పినట్టు మన కమెంట్ సెక్షన్ని ఒక బ్లాగ్ లాగా, ఒక క్వారా ఫామ్ లాగా ట్రీట్ చేద్దాం. ఇట్ విల్ బి నైస్ టు రీడ్ కామెంట్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంది మిగతా వీడియోస్లో కూడా డీటెయిల్డ్గా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు. నెగిటివ్, పాజిటివ్, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్తో. నేను అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో థ్యాంక్స్ సో మచ్. ఇలాగే మనం గుంపులుగా మన ఒపీనియన్స్ని, మన థాట్స్ని షేర్ చేసుకుందాం ఉన్నాం. అండ్ 100Kకి దగ్గరలో ఉన్నాం. మీకు ఈ వీడియోస్ ఏమన్నా హెల్ప్ అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టాలిన్ ఫార్ములా ఫాలో అయిపోండి. సో వెరీ సూన్ అనగనగా సీజన్ 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దాని అప్డేట్స్ వెరీ సూన్ వస్తాయి. ఈ లోపల మీరు అనగనగా సీజన్ 1 చూడకపోతే వెళ్ళి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఒక 60 days బ్యాక్ ప్యాక్ చేసాము. దానికంటే ముందు 100K రీచ్ అవ్వాలి. ప్లీజ్ హెల్ప్ అస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇదే ప్లేస్లో ఇక్కడే ఇలాగే కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ అమ్మ బాబోయ్.